హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికంటే. ఇక్కడ వచ్చేసి మా బాబుకి అయితే కలర్ వీక్ స్టార్ట్ అయిందండి ఈ వీక్. ఇంకా ఫస్ట్ డే వచ్చేసి రెడ్ కలర్ అండి. ఇంకా చూసారుగా ఇలా అయితే ప్రిపేర్ చేశాను స్ట్రాబెర్రీ అయితే. ఇంకా వాడైతే అలా చెప్తూ ఉన్నాడు. ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని స్కూల్కి అయితే ఆటోలో బయలుదేరాను. ఇంకా మా ఆయన వచ్చేసి ఏ షిఫ్ట్కి వెళ్ళాడు. ఇంకా చూసారుగా స్కూల్లో అంతా రెడ్ కలర్ కదా, మొత్తం రెడ్ థీమ్తో అయితే మొత్తం పెట్టేశారు. ఇంకా అలా చిన్న బిట్టు వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా బాబుని స్కూల్కి కూడా పంపించేశాను చిన్న ఫొటోస్ అయితే తీసేసి. ఇంక ఇక్కడ చూస్తున్నారుగా వాళ్ళ స్కూల్ కూడా అయిపోయింది. ఇంకా బయటకు అయితే వాళ్ళ మేడం అయితే తీసుకొస్తుంది. ఇంకా మా బాబు చూశాడు నన్ను, అటు సైడ్కి అయితే తీసుకెళ్తుంది. ఇంకా ఏమే వాళ్ళ క్లాస్ టీచరు. ఇంకా మా బాబుని అయితే నేను పికప్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఫొటోస్ దిగే దగ్గర అయితే ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా అక్కడ స్కూల్లో అయితే అలా చిన్నగా ఫొటోస్ అయితే తీసాను. వస్తూ టిఫిన్ అయితే కట్టించుకొని వచ్చా. మార్నింగ్ తినడం అయితే అస్సలు అవ్వలేదు. ఫుల్ ఆకలి వేస్తుందని అయితే టిఫిన్ దారిలో కట్టించుకొని వచ్చా, తింటున్నా. ఫైనల్గా ఇంటికి అయితే రావడం అయిందండి. ఇంకా వాళ్ళైతే మామూలుగా ఎండలేదు. అందులో బాబు కొంచెం కోల్డ్ ఉండేసరికి వాళ్ళు చాలా కొంచెం కోఆపరేట్ చేయలేదు. ఇంకా గబగబా తీసుకొని వచ్చా. వానికి అయితే వాళ్ళ నాన్నమ్మ స్నానం పోస్తుంది. ఇంకా నేనైతే టిఫిన్ తింటున్నాను. పూరి తీసుకొచ్చుకున్నా వస్తూ. ఇలా రచ్చగా ఉంటుంది, అసలు మామూలుగా లేదు. కలర్ వీక్ కోసం కష్టపడి ఇంకా పైనాపిల్ అయితే రెడీ చేయడం అయింది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ వరకు అయితే రెడ్ కలర్ థీమ్ కోసం మా ఇంట్లో ప్రిపరేషన్స్ అలాగే స్కూల్లో జరిగింది అయితే తీసాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ డే ఎల్లో థీమ్ కోసం అయితే చేసింది ఉంటుంది. అది ఇది కలిపి అయితే వీడియో 2 డేస్ది పోస్ట్ చేస్తున్నా. పాపకు వచ్చేసి బీరకాయ కర్రీ పెట్టా, రైస్ బీరకాయ కర్రీ లంచ్కి. ఇంకో వీడికి వచ్చేసి స్నాక్స్ స్వీట్ కార్న్ అయితే పెట్టాను. వాళ్ళ బాబుకి ఎల్లో థీము, అందుకే స్వీట్ కార్న్ పెట్టా. ఇంకా వీళ్ళు టిఫిన్ కూడా తినడం అయింది. పెట్టు. వచ్చేసి పైనాపిల్ అయితే రెడీ చేశాను నిన్న. ఈ పైనాపిల్ అనేది ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, ఎలా చేశాను ఏంటి అనేది. ఇంకా బాబుని అయితే వీటితో కొన్ని ఫొటోస్ తీసుకోవాలి. ఇంకా బాబుని రెడీ అయిపోయానండి. ఇంకా పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసాను. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఆమెకి లంచ్ బాక్స్ పెట్టేశాను. స్నాక్స్ బాబుకి ఎల్లో థీమ్ కదా, ఇంకా ఎల్లోకి అయితే స్వీట్ కార్న్ పెట్టాను. ఇంకా బాబుని రెడీ చేయాలి. పాప అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇంకా తనకైతే జడలు వేశాను. ఇంకా ఇప్పుడు నేను టిఫిన్ తింటున్నా. ఇవాళ కొంచెం టిఫిన్ తినడానికి టైం దొరికింది. నిన్నైతే అస్సలు కుదరలేదండి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏదైనా వీడియో ఉంటే షూట్ చేస్తాను. ఇంకా మా బాబు రెడీ అయ్యాక కూడా వాడి ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తాను. ఇది ఉప్మా అండి, ఎర్ర ఉప్మా. ఇంకా పిల్లలు నేనైతే తిన్ను. ఎల్లో కలర్ థీమ్తో డన్. పైనాపిల్ అయితే వేసుకున్నాడు మెల్లో. జరుగు చూడు. ఏంటా శ్రీత్ అది? పైనాపిల్. ఏ కలరు? వెరీ గుడ్. Hello friends, my name is Adanya. I am class 2A. My topic name is nature. Nature is strong. Nature is moody. Nature is beauty. Nature is smart. Nature is blue. Nature is green. Nature is true. Nature is me. Nature is you. Nature will forever be free. వెరీ గుడ్. చూసారా మా పాప అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి పాపకైతే ఈరోజు పోయట్రీ కాంపిటీషన్, ఏదో 1 minute పోయం ఏది లాంగ్వేజ్లో అయినా చెప్పొచ్చు అనేసరికి అయితే ఇంకా తను అలా చిన్నగా అయితే ప్రాక్టీస్ అయింది. అదే ఇక్కడ చెప్పింది. ఇంకా అది కంప్లీట్ అయ్యిందో ఫొటోస్ అవి తీసుకున్నాక ఇంకా మళ్ళీ మేమైతే ముగ్గురం స్కూల్కి అయితే బయలుదేరాము. అలా చిన్న బిట్ వీడియో షూట్ చేశాను. గోదావరిలో చూడండి ఫుల్గా వాటర్ లెవెల్స్ అయితే పెరిగాయి. ఇంకా అలా చిన్న బిట్ వీడియో షూట్ చేశాను. ఇంకా బాబుని అయితే స్కూల్కి తీసుకొచ్చాయి. ఇవాళ ఎల్లో థీమ్ కదా, ఇంకా మేడమ్స్ అయితే అన్నీ అతికిస్తున్నారు. ఇంకా అలా మా బాబుని అయితే కొన్ని ఫొటోస్ అయితే తీశాను. ఇంకా వాళ్ళ లోపలికి అయితే వెళ్ళిపోయాడు. మ్యామ్ కొంచెం జరుగుతారా? మేడం వీళ్ళ మేడం స్మైలీ చేశారు. వాడేడి కనబడతలేడు లాస్ట్లో. అశ్రిత్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం. బాబు స్కూల్ అయిపోయాక ఇక్కడ అరటికాయ ఫ్రై చేస్తున్నా. అలాగే ఇక్కడ వచ్చేసి రైస్ అయితే వండుతున్నాం. మాకు
ఇంకా మార్నింగ్ పాప వరకే వండేసాను రైస్. కర్రీ చేశాను కానీ బట్ మా బాబు బీరకాయ కర్రీ తినను అంటే తన కోసమే అరటికాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ చేసిన బీరకాయ కర్రీ అయితే కొంచెమే ఉంది. హాఫ్ కేజీ చేసినా కూడా కొంచెమే అయింది. అందుకే ఇప్పుడైతే అరటికాయ ఫ్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ ఫ్రై అనేది కంప్లీట్ అవ్వచ్చింది. చూడండి చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా ఫుల్ ప్రాసెస్ అనేది పెడతాను. ఇదండి ఇలా ఇంటికి వచ్చి చకచకా పనులు చేసుకోవడం అయితే అవుతుంది. బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా అత్తయ్యకి అయితే ఆరేయమని చెప్పేసి వెళ్ళాను. మిషన్లో అన్నీ తీసి పక్కన పెట్టాను. ఇంకా మా అత్తయ్య అయితే అన్నీ ఆరేసింది. నేను వచ్చేసరికి అన్నీ ఆరిపోయాయి కూడా తీసేయాలి. ఇంకా మొన్న టెంపుల్కి వెళ్ళాక కొబ్బరికాయలు కొట్టాముగా అవన్నీ అయితే అలా ఎండలో పెట్టేసింది. ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతున్నాయి. మాట్లాడు మరి. ఫ్రెండ్స్ నేను బుక్కులు తీసాను హోంవర్క్లు చేయడానికి. స్కూల్ నుండి వచ్చా బుక్కులు తీసా. అది లేదు నాన్న, ఇది ఇంకా ఇలా కలర్ చార్ట్స్ అయితే దొరుకుతాయి. కలర్ మనకి ఏ కలర్ కావాలో ఆ కలరు. ఇంకా మేమైతే బాబు కలర్వి ఏ కలర్ చెప్పారో అవన్నీ అయితే తెచ్చాము. ఇంకా ఇలా A4 సైజ్ పేపర్స్ కూడా దొరుకుతాయి. ఇవి థిక్గా ఉండవు, ఇవి చాలా థిక్నెస్గా ఉంటాయి. చూపిస్తాను మీకు ఒకటి ఇప్పుడు. ఇంకా చూసారుగా ఇలా ఉంటుంది షీట్ వచ్చేసి, ఇంత పెద్దగా ఉంటుంది. ఇంకా మనకు నచ్చిన షేప్ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవటమే. ఇంకా చాలా దళసరిగా కూడా ఉంటుంది. చూస్తున్నారు, కటింగ్ కూడా కొంచెం కష్టమే అవుతుంది చిన్న సీజర్ తోటి అయితే. ఇంకా చూసారు కదండి, ఫైనల్గా వీడియో వచ్చేసి ఇదేనండి. ఈ 2 డేస్ది రెడ్ కలర్ థీమ్ అండ్ ఎల్లో కలర్ థీమ్ రోజు అయితే ఫైనల్గా వీడియో ఇది. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మోర్ వీడియోస్ తీస్తూ ఉంటాను.